నాకున్న ఎసిడిటీ ఓన్లీ 10 డేస్లో కంప్లీట్గా జీరో అయిపోయింది, అసలు లేకుండా పోయింది 10 డేస్లో. అంటే నేను 10 ఇయర్స్ నుంచి భరించలేని అంత ప్రాబ్లం 10 డేస్లో పోయింది. అక్కడ నా జర్నీ ఈ నేచర్ దీంతో దీనికి సంబంధించిన ఇది మొదలైంది. అప్పుడు మీకు ఒక గైడ్ ఇవ్వాలి కదా ఎవరన్నా, ఇట్లా చేయండి అని. అది ఎట్లా తెలిసింది మీకు? అదే ఒక ఆశ్రమానికి తీసుకెళ్ళాడు నన్ను వినాయక్. తీసుకెళ్తే అక్కడ ఒక 2 డాక్టర్లు ఉన్నారు. ఆ డాక్టర్లే చెప్పింది ఇది, పవన్ కళ్యాణ్ గారు తప్ప ఎవరు చేయలేరు, మీరు 1 మంత్ చేస్తే మీకు రిజల్ట్ తెలుస్తుంది, కానీ మీరు చేయలేరు. ఇది వాళ్ళు మాట్లాడారు ఆ 2 డాక్టర్లు. అప్పుడు అక్కడనే మొదలైంది. ఇక ఓకే 1 మంత్ చేద్దాం. వాళ్ళు చెప్పారు మొత్తం ఒక వైట్ పేపర్ మీద రాసి ఇలా ఫాలో అవ్వండి, ఇది మీరు చేయండి. 1 మంత్కి ఇచ్చేసారు వాళ్ళు. 1 మంత్ షీట్ మొత్తం ఇచ్చేసి నేను డిసైడ్ అయిపోయా, ఈ క్షణం నుంచి 1 మంత్ వీళ్ళు ఏం చెప్పారో ఈ పేపర్ మీద ఏముందో అదే చేద్దాం. అది చేసిన తర్వాత అప్పుడు రిజల్ట్ రాకపోతే అప్పుడు చూద్దాం. ఇంకా పవన్ కళ్యాణ్ గారు కూడా మనలాంటి మనిషి, ఆయన చేసినప్పుడు మనం ఎందుకు చేయకూడదు? చేయలేదు. అది వచ్చింది నాకు. ఓకే, వచ్చేసరికి ఆయన చాలా స్ట్రిక్ట్ గా చేశారు. ఆయన హీరో కాకముందే మామూలుగా చేయలేదు ఆయన, అంత చేశారు, అంత రిజల్ట్ కూడా తీసుకున్నారు ఆయన. ఆ తర్వాత కూడా సినిమాల్లో ఆయన హీరో అయిన తర్వాత కూడా కొన్ని రోజులు ఫాలో అయితే వచ్చారు, తర్వాత మార్చుకొని ఉండొచ్చు. కానీ